దీంట్లో మీకు మొత్తం త్రీ కండిషన్ ఉంటాయి. అంటే కండిషన్ వస్తున్నారా రో స్క్వేర్ ఎం బై రో ఎక్స్ స్క్వేర్ ఇదేంటిది తప్పకుండా ప్లస్ దెన్ అయితే మ్యాక్సిమం రో స్క్వేర్ బై రో స్క్వేర్ చూసారు అక్కడ అది అయిపోయిన తర్వాత సెకండ్ కండిషన్ చేస్తాం మనం. దాన్నే సఫిషియెంట్ కండిషన్ అంటాం. ఓకేనా? ఆ సఫిషియెంట్ కండిషన్లో మీకు ఏముంటాయంటే మొత్తం 3 ఉంటాయి. అంటే డో స్క్వేర్ ఎఫ్ బై డో స్క్వేర్ జీరో అయితే మ్యాక్సిమం, గ్రేటర్ దాన్ 0 అయితే మినిమం, ఈక్వల్ టు 0 అయితే సాడిల్ పాయింట్. సాడిల్ పాయింట్ అంటే ఏంటంటే ఇప్పుడు అక్కడ మీరు డోర్ బిల్డింగ్ చేశారు కదా, అంటే అక్కడ సింగిల్ డెరివేటివ్ అయింది కదా. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డబుల్ ఇంటిగ్రేషన్ చేస్తాం మనం. ఇక్కడ డో స్క్వేర్ ఎఫ్ బై డో స్క్వేర్ అంటే డబుల్ డెరివేటివ్ చేస్తాం మనం. డబుల్ డెరివేటివ్ చేసినప్పుడు మీకు లెస్ దాన్ 0 వస్తే గ్రేటర్ దాన్ 0 వస్తే మ్యాక్సిమం, లెస్ దాన్ 0 వస్తే మ్యాక్సిమం. ఇంకా ఎలా వస్తుందంటే మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు వచ్చిన పాయింట్ అనేది 0 కన్నా తక్కువ ఉంటే మ్యాక్సిమం అంటూ, 0 కన్నా ఎక్కువ ఉంటే అదేలా. సో ఇక్కడ మీరు సాడిల్ పాయింట్ అంటే ఏంటంటారా, ఇది ఈక్వల్ టు 0 అయినప్పుడు అంటే వచ్చిన ఆన్సర్ అనేది డో స్క్వేర్ బై డో స్క్వేర్ అనేది మొత్తం 0 అంటారా. అంటే ఇప్పుడు 25x³ ప్లస్ 25x² ప్లస్ 25x అలా ఉంటుంది. ఆ ఈక్వేషన్లో x ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయమంటే అప్పుడు ఏమైంది, అప్పుడు మొత్తం 0 అయిపోయింది. అవునా కదా? అప్పుడు డో స్క్వేర్ బై డో స్క్వేర్ ఏ విధంగా 0 అయిపోయింది. అలాంటి టైంలో 0 అయిపోయినప్పుడు ఏం చేయాలంటే